బీఆర్ఎస్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. చీకటి ఒప్పందాల్లో భాగంగానే బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతున్నారని విమర్శించారు. అందుకే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే బాపతి బీఆర్ఎస్ దని ఎద్దేవా చేశారు. ఇక ఉత్తర భారతదేశంలో నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ. అలాంటిది రైతుల కోసం కిషన్ రెడ్డి దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. నేను ఇచ్చిన కంప్లైంట్ ను ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తాను. ఒకవేళ దానిగా భావించినట్టయితే తప్పకుండా లీగల్ గా చట్టపరమైన చర్యలు ఎన్నున్నాయో అవన్నీ కూడా చేస్తాం. తాటాకుల చప్పుళ్లకు కుందెళ్లు బెదరై అధికారంలో ఉన్న నీ 10 సంవత్సరాలే మేము తల వంచలేము. ఇలా ఆత్మ పరిశీలన చేసుకునే భక్తం తప్ప ఆత్మ వంచన చేసుకుని బతికే అవసరం లేదు. అందుకే జుట్టు లేకుంటే కాళ్ళు. ఇలా నువ్వు మాట్లాడుతున్నావా? కాంగ్రెస్ పార్టీ కాళ్ళు పట్టుకునేది ఎవరయా? ఇవాళ ఈ రాష్ట్రంలో నువ్వు పొత్తు పెట్టుకుని పార్టీ ఏది? ఆఖరికి ఇవాళ నీ చీకటి మిత్రులు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటున్నావు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది వాస్తవం కాదా? నిజామాబాద్ లో ఎండల లక్ష్మీనారాయణ పోటీ చేసినప్పుడు నువ్వు ఇలా మాక్ కథలు చెప్తున్నావా, నీతులు చెప్తున్నావా? ఇవాళ కూడా నీ చీకటి ఒప్పందంలో భాగంగానే నీ యొక్క అభ్యర్థుల ప్రకటనలు ఉంటున్నాయి తప్ప ఇంకోటి కాదని తెలియజేస్తున్నాం. కేటీఆర్ గారు ఇప్పటికైనా నీ స్థాయిని గుర్తుపెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటది. ఏదో తెలంగాణ ఉద్యమం పేరు మీద, తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద తెలంగాణ ప్రజలు మోసపోయి నీకు ఒక 10 సంవత్సరాలు నీకు అధికారం కట్టబడితే దాన్ని అహంకారంగా మార్చుకుని ఇలా నువ్వు మాట్లాడే మాటలను ఇలా ఇంకా కూడా తెలంగాణ ప్రజలు క్షమించే దిశలో లేరని చెప్పి హెచ్చరిస్తాం. నేను ఇచ్చిన కంప్లైంట్ ను